యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 18 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 18 వచనాలు. అటు తరువాత యేసు తిబేరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరణ నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి క్రుడి పక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమునందున్న తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలోకి వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురును దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండియుండెను. చేపలు అంత విస్తారంగా పడినను వల పెగలలేదు. యేసు, రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవనే శిష్యులలో ఎవడునూ ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతను అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెలుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. గత వారంలో సీమోను యొక్క జీవితాన్ని గురించి కొన్ని మాటలు చూసాం. సీమోను సహోదరుడైనటువంటి ఆంద్రేయ, ప్రభు శిష్యుడైనటువంటి యోహాను, వీళ్ళిద్దరూ కూడా బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను యొక్క శిష్యులు. వీళ్ళిద్దరూ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను యొక్క శిష్యులు. అయితే ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను నడుచుతున్నటువంటి యేసు వైపు చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పి పలికాడో, వాళ్ళు యేసుని వెంబడించడం మొదలుపెట్టారు. వాళ్ళ యొక్క నాయకత్వాన్ని, యోహాను యొక్క నాయకత్వాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు మర్చిపోయారు. వాళ్ళు ఎవరినైతే వెంబడిస్తున్నారో ఎంత కూడా విడిచిపెట్టేసి యేసుని వెంబడించారు. ప్రభుని కొన్ని ప్రశ్నలు అడిగారు. అదేంటంటే, మొదట, రబ్బుని, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉంటావయ్యా అని అడిగారు. మొదట ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అడ్రస్ చెప్పలేదు, కానీ వచ్చి చూడమని సెలవిచ్చాడు. వచ్చి చూడండి. బయలుదేరి యేసుతో పాటుగా వెళ్ళారు. యేసు ఉన్న చోటే రాత్రి అంతా గడిపారు. వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి ప్రశ్న అడిగారు. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం పొందారు.
వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయనే చెప్పి గుర్తించారు. అప్పటి నుంచి యేసుని వెంబడించడం మొదలుపెట్టారు. ఒక్కసారి నువ్వు యేసుని, ఆయన రక్షకుడు, ప్రభు, ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చినటువంటి ఆ యొక్క రక్షకుడని గుర్తించిన తర్వాత నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి నమ్మకాన్ని విడిచిపెట్టేసి ప్రభువుని సంపూర్ణంగా వెంబడించవలసినటువంటి వాడిగా ఉంటా ఉన్నావు. యువతకాలంలో నీ జీవితంలో ఎవరికి ప్రథమ స్థానాన్ని ఇస్తా ఉన్నావు? యేసుకా, లేకపోతే ఇంకా వేరే వేరే దేవుళ్ళు, దేవతలు అనేటువంటి వాళ్ళకా? యేసు ప్రభు, ఆయన రక్షకుడు, పరలోకం నుండి భూలోకానికి వచ్చినటువంటి ఈ యొక్క రక్షించడానికి, సిలువ వేయబట్టడానికి, నీ నా పాపాలు మోయడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన. యోహాను, ఆంద్రేయ అప్పటి నుండి యేసుని వెంబడించడం మొదలుపెట్టారు. ఆంద్రేయ మొట్టమొదట చేసిన పని ఏంటంటే తన ఇంటికి వెళ్ళి తన సహోదరుడైనటువంటి సీమోని తీసుకొచ్చి ప్రభువుకి పరిచయం చేశాడు. మొట్టమొదట నువ్వు యేసు ప్రభు రక్షకుడని గుర్తించిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ ఇంటి వాళ్ళకి ప్రభువుని పరిచయం చేయాలి. నీ ఇంటి వాళ్ళకి స్వార్థ ప్రకటించాలి. నీ ఇంటి వాళ్ళకి రక్షకుడైనటువంటి యేసుని చూపెట్టేటువంటి జీవితం నీ జీవితంలో మాదిరిగా ఉండాలి. సీమోను ప్రభు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయన మెస్సయ్యను గుర్తించాడు. ఈయన రక్షకుడని, ఈయన స్వస్థపరిచేటువంటి దేవుడని, ఈయన సర్వాధికారం ఉందని చెప్పి గుర్తించిన తర్వాత అప్పుడప్పుడు ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు అవసరాలకి ప్రభువుని వాడుకునేటువంటి శిష్యుడిగా తయారయ్యాడు. అయితే ఇలాంటి శిష్యుడిని పరిపూర్ణమైనటువంటి శిష్యుడిగా మార్చడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ యొక్క సీమోను ఉన్నటువంటి స్థలంలోకి వస్తా ఉన్నాడు. ఒకవేళ ఈ ఉదయకాలంలో నువ్వు కూడా ఈ యొక్క ఆచారపరమైనటువంటి భక్తితో, నామకార్థ భక్తితో ప్రభువుని వెంబడిస్తూ ఉంటే ఈ ఉదయకాలంలో ప్రభు నీ ముందుకే వస్తా ఉన్నాడు. ఆ రోజున గల్లై సముద్రంలో, లేకపోతే తిబిరే సముద్రంలో, గెన్నే శరత్తులో ఏ రీతికైతే ప్రభువు ఈ యొక్క సీమోను దగ్గరకు వచ్చాడు, ఈ ఉదయకాలంలో ఆత్మరూపిగా నీ ముందుకు వస్తా ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సీమోను దగ్గరికి వచ్చి సీమోన్ని ఒక చిన్న ఈ యొక్క రిక్వెస్ట్ చేశాడు. ఏంటంటే, అయ్యా నీ ధోని నాకు కావాలి. భోజన సమూహం ఆయన మీద పడతా ఉన్నారు. ఆ గెన్నేశ్వర తీరంలో వాళ్ళు తోసేసేటట్టున్నారు. ఈయన నదిలోకి నెట్టేసేలాగుంటే ప్రభు వచ్చాడు. 2 ధోనిలు చూశాడు. ఆ యొక్క గల్లై సముద్రంలో చాలా ధోనిలు ఉన్నాయి, కానీ ప్రభు ప్రత్యేకంగా 2 ధోనిల వైపు చూసినట్టు చూస్తూ ఉన్నాం. 2 ధోనిల వైపు చూశాడు. ఆ 2 ధోనిల్లో ఒకటైనటువంటి సీమోను ధోని దగ్గరికి వెళ్ళి, నువ్వు ధోని నాకు కావాలి. ఎందుకు తెలుసా? సీమోను ధోనే కడగబడినటువంటి ధోనే. సీమోను వలలు కడగబడినటువంటి వలలు. సీమోను ఈ యొక్క కడగబడినటువంటి జీవితాలు ప్రభు కోరుకునేటువంటి వాడుకున్నాడు. నీ యొక్క జీవితము క్రీస్తు సిలువలో కార్చినటువంటి ఆ ప్రశస్తమైనటువంటి రక్తములో కనుక నీ యొక్క జీవితం, నీ హృదయం కడగబడితే ఆయన నిన్ను వాడుకుంటాడు. నీ ద్వారా ఆయన స్వార్థ ప్రకటిస్తాడు. నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. సీమోను దగ్గరకు వచ్చి సీమోను ఆ యొక్క ధోనిలో నుండి, సీమోను ఆ రోజున 100 సాకులు చెప్పొచ్చు, కానీ సీమోను రాత్రి అంతా శ్రమ పడ్డాడు. ఒక్క చేప కూడా దొరకలేదు. అప్పుడే వెళ్ళిపోదాం ఇంటికని చెప్పి తెల్లవారగానే ధోని కడుక్కున్నాడు, వలలు కడిగేశాడు. దాన్ని ఒడ్డుకు లాగి లంగర వేసి దాన్ని అక్కడ నిలబెడతా ఉంటే ప్రభు ఆ టైంలో దగ్గరకు వచ్చాడు. సీమోను నిరాశలో ఉన్నాడు. సీమోను జాలరి, జీవితకాలం అంతా కూడా చేపలు పట్టినవాడే. ఏ టైంలో ఎక్కడ చేపలు దొరుకుతాయో బాగా తెలుసు. అంతేకాదు గల్లై సముద్రం నిండా కూడా చేపలే. కానీ ఆ రాత్రి ఒక్క చేప కూడా దొరకలేదు. కారణం ఏంటంటే ప్రభు యొక్క దైవత్వాన్ని సీమోను జీవితంలో రుజువు చేయడానికే ప్రభు ఆ స్థలంలో చేపలు లేకుండా చేశాడు. నీ జీవితంలో కూడా కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయంటే నీ జీవితంలో కూడా నువ్వు ప్రభుకి స్థలం వేయడం లేదు, సంపూర్ణంగా ఆయన్ని వెంబడించడం లేదు. అందుకే నీ జీవితంలో అవకతవకలు, నీ జీవితంలో జయం లేదు. నువ్వు ఎన్నో కష్టాలు పడతా ఉన్నావు. ఆర్థిక సమస్యల నుంచి బయటకు రాలేకపోతా ఉన్నావు, లేకపోతే ప్రత్యేకమైనటువంటి కుటుంబ సమస్యల నుంచి బయటకు రాలేకపోతా ఉన్నావు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నావు. కారణం ఏంటంటే సంపూర్ణమైనటువంటి సమర్పణ నీ జీవితంలో లేదు. క్రీస్తు నీ జీవితంలో లేడు కాబట్టి అపజయం,
అపజయం. ఏదో ప్రభువును వాడుకుంటున్నాడు. ఆంధ్రే పరిచయం చేసిన తర్వాత అత్తగారికి జ్వరం వచ్చిందంట. ఎక్కడికి వెళ్ళాడంటే హాస్పిటల్కి వెళ్ళలేదు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభా, మా అత్తకి జ్వరం వచ్చింది, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయంటే ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, స్వస్థపరిచాడు. పర్వాలేదు అనుకున్నాడు. నాకేది బాగోకపోయినా, ఆరోగ్య పరిస్థితులు బాగోకపోయినా, ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయన నాకు మేలు చేసేవాడు. ఆయన పరీక్షలు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. లేకపోతే ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు అని చెప్పి గుర్తించి ఏం చేయటం మొదలుపెట్టాడంటే అప్పుడప్పుడు ఆయన్ని వాడుకునేటువంటి క్రైస్తవుడుగా ఉన్నాడు. అయితే ప్రభు ఆ రోజున సిమోను దోణిలో ఎక్కాడు. ఈ యొక్క ఆశీర్వాదాలంటే ఎట్లా ఉంటాయో చూసాం. విధేయత వలన దేవుని ఆశీర్వాదాలు ఏ రీతిగా దేవుని యొక్క వాక్యం ద్వారా చూసాం, ఏ రీతిగా మన జీవితాల్లో పొందగలుగుతామో. ఈ యొక్క ఆశీర్వాదాలు అనేటువంటివి గొలుసు లాంటివి. ఒక లింక్కి ఇట్లా ఒక లింక్ టై అయి ఉంటాయి. మొదటి లింకే సీమోను కనుక సీమోను దగ్గరకు వచ్చాడు ప్రభు. వచ్చి నీ ధోనిలో నాకు చోటు కావాలంటే లేదు లేదు ప్రభు అన్నట్టయితే ఈ యొక్క చైను లేకపోతే తన జీవితం ఆశీర్వదించబడేది కాదు. సీమోను ఆ రోజున ప్రభువుని జీవితంలో చేర్చుకోవడాన్ని బట్టి, ఆ ధోనిలో చేర్చుకోవడాన్ని బట్టి ఈ యొక్క విస్తారమైనటువంటి చేపలు పట్టగలిగాడు. అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండింది. అయితే ఉదయకాలంలో లోతులో చేపలు దొరకవు. సిద్ధాంత విరుద్ధమైనటువంటి సంగతులు ప్రభు చేసేటువంటి వాడు నీ జీవితంలో. డాక్టర్లు ఒకవేళ నీ వల్ల కాదు, నీవు ఏం చేయలేవు అని చెప్తున్నారేమో, అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నీ యొక్క జబ్బుని బాగు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుంచి తీర్చగలిగినటువంటి దేవుడు. ఈ పరీక్ష ఇంకా పాస్ కాలేని అనుకున్నావేమో, కానీ నీ పరీక్షల్లో నీ యొక్క సంపూర్ణమైనటువంటి జయాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయనే. ఒకవేళ ఆయన నీ జీవితం లేకే అపజయమేమో ఒక్కసారి ఆలోచించు. ఈ యొక్క అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది. నీవు కనుక ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితంలో ఆయన్ని చేర్చుకుంటే నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాదు, నువ్వు ఊహించేదానికన్నా లేకపోతే నువ్వు అనుకునేదానికన్నా అత్యధికమైనటువంటి మేలులు చేసేటువంటి వాడు. అంతేకాకుండా ప్రభు ఆయన జీవితంలో రావటాన్ని బట్టి గొప్ప ఆనందము, సంతోషము, సమాధానంతో పేతురు జీవితం నింపబడింది. సీమోనుగానే ఉండలేదు, కానీ ఎప్పుడైతే ప్రభువుని ధోనిలో తీర్చుకున్నాడో దేవుని యొక్క శక్తిని గుర్తించగలిగాడు. ప్రభు ఎంత పరిశుద్ధుడో గుర్తించాడు. ఆయన ఎంత పాపియో గుర్తించాడు. ప్రభు పాదాల దగ్గర మోకరించి, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపో. అప్పటి వరకు కూడా నేను భక్తిపరుణ్ణి అనుకున్నాడు. పండ క్రైస్తవులాగా ఉన్నాడేమో. ఒకవేళ యూద కుటుంబంలోనే పుట్టాడు, యూదుడుగానే ఉన్నాడు, ఆచారపరమైనటువంటి భక్తి. ఒకవేళ సినగాకి వెళ్తున్నాడేమో, లేకపోతే ఈ యొక్క పస్కా పండుగ రోజున వెళ్ళి బల్లర్పిస్తున్నాడేమో, ఇవన్నీ చేస్తున్నాడు, కానీ హృదయంలో మాత్రం క్రీస్తు లేడు, క్రీస్తుకి చోటు లేదు. ఎప్పుడైతే ఆ విస్తారమైనటువంటి చేపలు దొరికినాయో తను ఎంత పాపియో గుర్తించగలిగాడు. ప్రభు పాదాల దగ్గర మోకరించి, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపోమని అడుగుతూ ఉంటే ప్రభువు ఒక మాట పలికాడు, భయపడద్దు, ఇప్పటి నుంచి నిన్ను మనుషులు పట్టేటువంటి జాలరిగా చేస్తానని చెప్పాడు. ఆ రోజు నుండి జీవితం మారిపోయింది. ఈ యొక్క గల్లై సముద్రంలో చేపలు పట్టుకునేవాడల్లా గల్లై సముద్రం మీద ప్రభుతో పాటుగా నడుస్తూ, ప్రభుతో పాటుగా ఆ యొక్క నీళ్ళ మీద నడిచినట్టుగా కనబడతా ఉంది. ఇదే సముద్రం మీద ఇటు అటు ట్రావెల్ చేసి అనేక సార్లు ప్రభుతో పాటుగా సువార్తలో పాలిభాగస్తుడయ్యాడు. అనేక దెయ్యాలు వెళ్ళగొట్టారు. అనేక స్వస్థ కార్యాలు చేయడానికి సీమోన్ని ప్రభు ముందు పెట్టి వాడాడు. యేసు ప్రభు శిష్యుల్లో ప్రధాన శిష్యుడిగా మార్చబడ్డాడు. అంతరంగిక శిష్యులు పేతురు, యోహాను, యాకోబు, అందులో మొట్టమొదటివాడు ఈ యొక్క పేతురు. సీమోను యొక్క పేరు మారిపోయింది, జీవితం మారిపోయింది, హృదయం మారిపోయింది. సీమోనల్లా కేఫా అంటే రాయి, అంటే ప్రభు చెప్తున్నాడు నీ మీద నా సంఘాన్ని కడతాను. సీమోను పేతురులాగా మారిపోయాడు. పేతురు మీద ప్రభు తన సంఘాన్ని కట్టినట్టుగా దేవుని వాక్యాన్ని బట్టి చూస్తూ ఉన్నాం. పేతురుతోటి సంఘ స్థాపన అనేటువంటిది ఆదిలో జరిగింది. ఈ యొక్క చరిత్ర ఆదిలో సంఘం అనేటువంటిది కేవలం పేతురు ద్వారా మాత్రమే స్టార్ట్ అయ్యింది. ఆది సంఘంలో మూలరాయిగా ఉన్నటువంటి సీమోను
ఒకప్పుడు జాలరి, ఒకప్పుడు చేపలు పట్టుకునేవాడు, ఒకప్పుడు రవిడి, ఒకప్పుడు ప్రభు మీద లేకపోతే తిరుగుబాటు చేసిన వాడు, ఒకప్పుడు ప్రభుకి దూరంగా ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి తన జీవితాన్ని సమర్పించాడో పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. జీవితం మారిపోయింది, హృదయం మారిపోయింది. అయితే ఈ యొక్క 3.5 సంవత్సరాలు కూడా ప్రభుతో పాటుగా తిరిగాడు, ఆయనతో పాటు తిన్నాడు, ఆయనతో పాటుగా స్వస్థత కార్యాలు చేశాడు, ఆయనతో పాటు పడుకున్నాడు, ఆయన రొట్టెలు పంచిపెట్టమంటే రొట్టెలు పంచిపెట్టాడు, ప్రార్థన చేయమంటే చేశాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, స్వస్థతలు చేసి అన్నీ చేశాడు. ఎప్పుడైతే ఆ గురువారం రాత్రి గెత్సెమనే వనంలో ప్రభువుని పట్టుకున్నారో ఆ రాత్రి ఈ యొక్క బొడ్లో ఉన్నటువంటి కత్తి తీసి ఆ యొక్క రోమా సైనికుల్లో ఒకడైనటువంటి మల్కుని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ కత్తి చెవికి దొరికింది. చెవికి తగిలితే ప్రభు ఆ చెవిని ముట్టి బాగు చేసి గద్దించాడు. శిష్యులే ప్రభుతో పాటుగా ఏం చెప్పాడంటే, ప్రభా నువ్వు కాదు కానీ చనిపోయేది, నేను చనిపోయిన తర్వాతే నువ్వు చనిపోయేది. ఎవడన్నా నీ దగ్గరికి వస్తే నన్ను దాటి రావాలి కానీ నీ తర్వాతేనని చెప్పినవాడు పారిపోవటం మొదలుపెట్టాడు. ప్రభుకి దూరం ఉండి ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. ప్రభుతో పాటుగా నడుస్తున్నటువంటి వాడు, ప్రభుకి సమీపంగా ఉన్నటువంటి వాడు, ప్రభుతో పాటుగా తిన్నటువంటి వాడు, ప్రభుతో పాటు తాగినటువంటి వాడు ఈ రోజున ఏమైపోయాడంటే దూరంగా ఉండి ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. దూరంగా ఉండి ప్రయాణం చేసేవాళ్ళు ఏదన్నా చిన్న కష్టం రాగానే, ఇబ్బంది రాగానే, ఇరుకు రాగానే ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడేటువంటి భక్తి ఉంటుంది. అది లోతైనటువంటి భక్తి కాదు, అది పైపైన ఉండేటువంటి భక్తి. అలాంటి జీవితం కలిగినటువంటి సీమోను ఎప్పుడైతే ప్రభు ఈ యొక్క సిలువ వేయబడ్డాడు, ప్రభు సమాప్తమైంది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి ప్రాణాన్ని విడిచాడు, ఆ రోజున నిరాశ నిస్పృహలతో నింపబడినటువంటి వాడు మళ్ళా తాను విడిచిపెట్టినటువంటి వలలు, దోణెలు, తాను విడిచిపెట్టినటువంటి చేపలు, ఆ గల్లై సముద్రం, తాను విడిచిపెట్టినటువంటి వృత్తి ప్రతి దానిలో కూడా దిగజారిపోయినట్టుగా కనపడతా ఉంది. సహవాసం లేదు, ప్రభు లేడు అక్కడ. ప్రభు వీళ్ళతో పాటుగా ఉండి ట్రైనింగ్ ఇచ్చి వదిలేశాడు. అయితే ఈ రోజున ప్రభు వాళ్ళు అంటలేకపోయేటప్పటికి వెనక్కి తిరిగి చూసుకుంటా ఉన్నాడు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, సహవాసం లేనప్పుడు ఈ యొక్క ఒకప్పుడు భక్తి జీవితంలో ఉన్న వాళ్ళే, ఒకప్పుడు బాప్తిసం పొందిన వాళ్ళే ఆత్మీయ జీవితంలో దిగజారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రోజున వెనక్కి తిరిగి చూసుకుంటా ఉన్నాడు. ఆ రోజున ఈ యొక్క మొదటిసారి ప్రభు వచ్చి దర్శించినప్పుడు లోకస్వార్త 5:11 చెప్తాడు, సమస్తాన్ని విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించాడు. సమస్తాన్ని విడిచిపెట్టాడు అంటే దోణెలు విడిచిపెట్టాడు, పట్టినటువంటి 2 దోణుల్లో అంత విస్తారమైనటువంటి చేపలు విడిచిపెట్టాడు, తానుకున్నటువంటి వలలు విడిచిపెట్టాడు, స్నేహితులు విడిచిపెట్టాడు, వృత్తి విడిచిపెట్టాడు, చేపల బిజినెస్ విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించినటువంటి వాడు మళ్ళా వెనక్కి తిరిగి తన పాత వృత్తిలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ రోజున ప్రభు వాళ్ళు వెంటలేకపోయేటప్పటికి మళ్ళా ఆత్మీయ దిగజారిపోవటం అనేటువంటిది జరిగింది. ఆత్మీయంగా దిగజారిపోయాడు. అంతేకాదు ఈ యొక్క ప్రభు ఒక్కొక్కళ్ళగా పిలిచి 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఇస్కరియోతు యోధా లేడు. మిగతా 11 మంది చెప్తున్నాడు, అబ్బాయి నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, ఎవరెవరు వస్తారా? ఇంకా 6గురిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆత్మీయ జీవితంలో దిగజారిపోయేవాళ్ళు ఒంటరిగా వెళ్ళరు, కానీ వాళ్ళతో పాటుగా ఇంకా అనేక మందిని తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. అనేక మంది ప్రభువుని వెంబడించే వాళ్ళని వెనక్కి లాగేశాడు. 7గురు కలిపి మళ్ళా తాను విడిచిపెట్టినటువంటి గల్లై సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ గల్లై సముద్రంలో మళ్ళా చేపలు పట్టడం మొదలుపెట్టాడు. దోణెలు సంపాదించుకున్నాడు, వలలు సంపాదించుకున్నాడు. మళ్ళా చేపలు పట్టడానికి గల్లై సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహవాసం లేనప్పుడు, భక్తి జీవితంలో దిగజారిపోయినప్పుడు ఏమైపోద్దంటే ప్రార్థన లేనప్పుడు, వాక్యం లేనప్పుడు, సహవాసం లేనప్పుడు పాత జీవితంలోకి దిగజారిపోవడానికి అవకాశం ఉంది. పాత స్నేహితులు, పాత అలవాట్లు, పాత మాటలు, పాత పరిస్థితులన్నీ కూడా ఎదురొస్తూ ఉంటాయి. అయితే ఈ రోజున ఈ యొక్క అంతరంగిక శిష్యుడిగా ఉన్నటువంటి వాడు
ఈ యొక్క పరిస్థితులన్నిటి నుండి కూడా దిగజారిపోయి ఏమైపోతున్నాడంటే చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. అయితే ప్రభువు ఆ రోజున పట్టబడినప్పుడు ప్రభువుని తీసుకొని వెళ్తా ఉన్నారు. ప్రభుకి దూరంగా ఉండి సీమోను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అక్కడ దూరంగా ఉండి ప్రయాణం చేయడాన్ని బట్టి ఎక్కడో ఈ ముసుగేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. మా యొక్క చలిమంట దగ్గర కూర్చున్నాడు. చలిమంట దగ్గర కూర్చుంటే అంతకుముందే ప్రభు చెప్పాడు, ఈరోజు నువ్వు 3 సార్లు నన్ను ఎరగనని చెప్పి అబద్ధం ఆడతావు, కోడి కూసే ముందని చెప్పి ప్రభువు చెప్పాడు. ఆ మాట ప్రకారంగానే ఆ రోజున వెళ్ళి చలిమంట దగ్గర కూర్చున్నాడు. ఒక్కొక్కళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వు వాళ్ళలో ఒకడవు కాదా? బే నాకు తెలియదు. రెండోసారి ఇంకొకళ్ళు అడిగారు, నాకు తెలియదు, ఆయన ఎవరో తెలియదు. నువ్వు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనుకుంటావు, మనుషులాంటి మనిషి ఉంటాడు, 7 ఉంటారంట, అందులో ఒకడిని అయి ఉంటాను నేను అంటున్నాడే కానీ నేను మాత్రం ఒప్పుకోవట్లేదు. చిన్నపిల్ల వచ్చి అడిగింది, ఏమయ్యా నువ్వు కదా ఆ రోజున 12,000 మంది 15,000 మందికి రొట్టెలు పంచినప్పుడు నువ్వేగా మాకు పంచింది? బే అమ్మతోడు, అదెవరో నాకు తెలియదు అంటున్నాడు. అసలు నాకేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఈ రీతిగా 3 సార్లు అబద్ధం ఆడగానే వెంటనే ప్రక్కన కోడి. ఒక వ్యక్తిని తన తప్పిదాన్ని ఎత్తి చూపెట్టడానికి ఏం చేస్తామని తెలుసా? రాత్రి సీమోను ప్రధాన శిష్యుడు, పేతురు ప్రధాన శిష్యుడు ప్రభుకి ఆ రాత్రి ఒక వ్యక్తిని నువ్వు తప్పు చేస్తున్నావని రుజువు చేయడానికి ఒక కోడి వెంటాడుతూ ఉంది. ఆ రాత్రి కోడి పుంజు ఒకటి. ఆ రాత్రి దానికి ప్రభు ఒక అసైన్మెంట్ పెట్టాడు, నువ్వు వెళ్ళి ఈ రాత్రి సీమోని యొక్క అబద్ధాలు లెక్కేసుకొని 3 సార్లు అబద్ధంగా ఆడగానే ఏం చేయాలి, నువ్వు కుయ్యాలి. జంతువులు లోపడతా ఉన్నాయి, కోళ్ళు లోపడతా ఉన్నాయి. యోనా తప్పు చేసి పారిపోతా ఉన్నాడు. నినివేకి వెళ్ళమంటే తార్షీషుకి వెళ్తా ఉంటే ఎత్తి సముద్రంలో వేశారు. సముద్రంలో అంట ఒక పెద్ద చేపకి ప్రభు ఆజ్ఞాపించాడు, యోనా పడతాడు, నువ్వు ఆయన్ని మింగి తీసుకెళ్ళి నినివే పట్టణపు ఒడ్డున కక్కాలి. దాని అసైన్మెంట్ అది. ఆ రోజున ఈ యొక్క తార్షీషు వెళ్ళే వాడ వెంటబడింది ఈ చేప. వాళ్ళు ఎక్కడ పడేస్తారో, ఏ సైడ్ పడేస్తారో కరెక్ట్గా నోరు తీసుకొని కాసుకొని ఉంది. దానికి అంతేకాదు, ఆ చేపకి 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయరు. 3 రోజులు దానికి ఆహారం లేదు, తినటానికి లేదు, జీర్ణశక్తి లేదు, లేకపోతే ఆయన వెళ్ళిపోయేవాడు. చేప లోపడుతుంది. యోనా నినివే పట్టణంలో సువార్త బోధించిన తర్వాత ఒక సొర చెట్టు పెట్టుకొని పందిరేసుకొని ఊరికి దూరంగా కూర్చున్నాడు, అగ్నిగంధకాల్లో కాలకుండా ఉండటానికి. సొర చెట్టుని ప్రభు ఆజ్ఞాపిస్తే ఒక పురుగు వచ్చంట మొదలు కొరికేసింది. సొర చెట్టు మొత్తం ఎండిపోయింది. పురుగులు లోపడుతున్నాయి, కోళ్ళు లోపడుతున్నాయి, లేకపోతే చేపలు లోపడుతున్నాయి. అంతేకాకుండా ఒకప్పుడు గాడిద మాట్లాడింది. గాడిద దైవజనుడిని గద్దించినట్టుగా కనపడతా ఉంది. ఇట్లా కాకి ఆజ్ఞాపించాడు ఒకప్పుడు. ఏలియాని నా భక్తుడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడంటే ప్రవక్త ఆ యొక్క నదీ తీరాన దాగి ఉన్నాడు, వెళ్ళి ఏం చేయాలి నువ్వు, ఉదయం సాయంత్రం రొట్టె మాంసం అందించాలి. కాకి లోపడుతుంది. కాకులు ఏది ఉండినా లాక్కెళ్ళిపోతాయి. కానీ ఆ రోజున కాకి విధేయత. కానీ తను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన శిష్యుడిగా ఉన్నటువంటి పేతురు మాత్రం అవిధేయుడిగా మారిపోయినట్టుగా కనబడతా ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి ఎట్లా ఉంది? ఉదయకాలంలో ఎంతో కాలంగా సహవాసం లేదు, ప్రార్థన లేదు, నడిపించేవాళ్ళు లేరు, ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావా? ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉంటే ప్రభు ఉదయకాలంలో నిన్ను మరలా రక్షించడానికి అక్కడికి వస్తూ ఉన్నాడు, ఇక్కడికి వస్తూ ఉన్నాడు. సీమోను ఎక్కడైతే చేపలు పడుతున్నాడో, సీమోను ఎక్కడున్నాడో ప్రభుకి తెలుసు. సీమోను ఏం చేస్తున్నాడో తెలుసు. ఆ రోజున సీమోను విడిచిపెట్టినటువంటి వలలు సంపాదిస్తాడని తెలుసు, చేపలు పడుతున్నాడని తెలుసు. సీమోను ఉన్న చోటకే ప్రభు వస్తూ ఉన్నాడు. సీమోను ఉన్న చోటకే వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో ప్రభు నీవున్న స్థలంలోకి వస్తూ ఉన్నాడు.
ఆయన్ని వెతుక్కుంటా నువ్వు వెళ్ళటం కాదు, కానీ నీ దగ్గరికే వస్తున్నాడు ఆయన. ఆయన ఎక్కడో లేడు, ఆయన నీ ముందే ఉన్నాడు, నీ ముందే నిలబడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సీమోను ఉన్న చోటకి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఏం జరిగిందంటే, ఆ రోజు 7 కలిసి వల్లేస్తూ ఉంటే ఒక్క చేప కూడా దొరకలేదు ఆ రాత్రి. నేను ముందే చెప్పాను, గల్లేసి సముద్రం నిండా చేపలే. వీళ్ళు 7 కూడా చేపల పట్టణంలో నేర్పరితనం కలిగిన వాళ్ళు. ఏ టైంలో ఎక్కడ చేపలు ఉంటాయో వీళ్ళకి బాగా తెలుసు. అయినా కూడా ఒక్క చేప కూడా దొరకలేదు. ఎందుకో తెలుసా? ప్రభు మళ్ళా తన యొక్క దైవత్వాన్ని రుజువు చేయడానికి ఈ యొక్క చేపల్ని దూరం చేశాడు. నిరాశ, నిస్పృహలు. ఏంటిది? ఏమైంది? ఎందుకు దొరకలేదు? ఎందుకు దొరకలేదు? యేసు లేడు. ఆ ధోనిలో యేసు లేడు. యేసు మాట చొప్పున వల వేసినప్పుడే విస్తారమైనటువంటి చేపలు పట్టగలిగాడు. మళ్ళీ ఇప్పుడు సొంత ప్రయత్నంతో చేపలు పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. సొంత ప్రయత్నము, సొంత ప్రణాళిక, సొంత ఉద్దేశాలు, సొంత ప్లాన్లు ఒక్క వ్యక్తిని కూడా రక్షించలేవు. ఒకవేళ అనుకుందాం, సీమోనికి ధోనిలు ఉన్నాయి, వలలు ఉన్నాయి, నేర్పరితనం ఉంది, చేపలు ఉన్నాయి, గల్లే సముద్రం నిండా, కానీ ఒకటి కూడా దొరకడం లేదు. చాలామంది సంఘాల్లో ఉన్నటువంటి దైవ సేవకుల దగ్గర చాలా మంచి నేర్పరితనం ఉంటుంది, మంచి పాటలు పాడతారు, వాక్యం బాగా చెప్తారు, లేకపోతే స్వస్థత ప్రార్థనలు చేస్తారు, అన్నీ ఉంటాయి. కానీ ఒక ఆత్మను కూడా రక్షించలేనటువంటి స్థితిలో ఉంటా ఉన్నారు. ఒక చేపను కూడా పట్టలేరు, శ్రమ పడతానే ఉంటారు. శ్రమ పడి ఏం చేస్తారంటే వీళ్ళు పట్టిన చేపలు, వాళ్ళు పట్టిన చేపలు అన్నీ కలిసి పోగు చేసుకునేటువంటి దైవ సేవకులు తయారయ్యారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఎట్లా ఉంది నీ జీవితం? సొంతగా చేపలు పట్టగలుగుతున్నావా? నీ యొక్క నేర్పరితనంతో ఒక్క చేప కూడా పట్టలేవు. యేసు నీ ధోనిలో ఉంటే, యేసు మాట చొప్పున వల వేస్తే విస్తారమైనటువంటి చేపలు పట్టడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మనుషులు పట్టేటువంటి జాలరిగా అవుతావని చెప్పాడు. ప్రభు యొక్క వాగ్దానం ఉంది, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఆ రోజున ప్రభు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా ఎవరు గుర్తుపట్టలేదు. నువ్వెవరు భయ్యా? ఈయన ఒడ్డు నిలబడి కేకేస్తున్నాడు, పిల్లలారా మీ దగ్గర ఏమైనా చేపలు ఉన్నాయా? తినడానికి ఏమైనా భోజనం ఉందా? మా దగ్గర ఎక్కడుందయ్యా? యేసు లేదు. యేసు వాళ్ళతో లేకపోతే భోజనం లేదు, చేపలు లేవు, ఒక్క చేప కూడా దొరకలేదు. వెంటనే ప్రభు చెప్తున్నాడు, నువ్వెవరివంటే ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి, మిమ్మల్ని పిలిచినటువంటి, నిన్ను ఆ రోజున ఈ సముద్రం దగ్గరే పిలిచాను కదా, నీతో మాట్లాడి నిన్ను మనుషులు పెట్టేటువంటి జాలరుగా చేస్తానని చెప్పాను కదా, ఆ యొక్క పిలిచినటువంటి వాడిని నేనే. ఈ యొక్క చీకటి శక్తుల మీద, రోగాల మీద సర్వాధికారం ఇచ్చాను కదా, ఆ ప్రభు నేనే. నిన్ను పిలిచిన వాడిని నేనే. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సీమోను, యోహాను కూడా వెళ్ళిపోయాడు. యోహాను ఏం చేశాడంటే, ఈయన ప్రభు సుమే, ఎవరో కాదు,